మీరు చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ 150 స్క్వేర్ యార్డ్స్ ప్రాపర్టీ అండి. లొకేషన్ వచ్చేసి చీర్యాల్. ఇంటి ముందు వచ్చేసి 30 ఫీట్ రోడ్ వస్తుంది. ఇంటి యొక్క ఎలివేషన్ ఈ విధంగా ఉంటుంది. ఇంటికి సంబంధించిన కలర్స్ కానీ ప్యాటర్న్ కానీ ఏ విధంగా ఉండదు చూసుకోండి. గార్డెన్ ఏరియాకి ఆల్రెడీ మనకి స్టీల్ రైలింగ్ ఇవ్వడం జరిగింది. పైన కూడా మనకి గ్లాస్ వస్తుంది. ఇది వచ్చేసి గేట్. మనకి స్టార్టింగ్ ర్యాంప్ నుంచి కంప్లీట్ గ్రానైట్ వస్తుంది. పార్కింగ్ కూడా గ్రానైట్, సెట్ బ్యాక్ కూడా గ్రానైట్, ఈవెన్ వాష్ ఏరియా కూడా గ్రానైట్ వస్తుంది స్టెప్స్తో సహా. ఇది వచ్చేసి వాష్ ఏరియా. దీనిలో మనకి వాషింగ్ మిషన్ సంబంధించిన స్లాట్ ఇవ్వడం జరుగుతుంది. స్పేషియస్ పార్కింగ్ ఫాల్ సీలింగ్ అనేది ఈ విధంగా ఉంటుంది. వుడెన్ టైప్ ఫినిషింగ్ వస్తుంది. సెట్ బ్యాక్ వచ్చేసి మీకు కంఫర్టబుల్ 2.5 ఫీట్ నుంచి 3 ఫీట్ వరకు వస్తుంది. కంఫర్టబుల్ వాక్ చేసుకోవచ్చు. బయట మనకి షూస్ పెట్టుకోవడానికి, చెప్పులు పెట్టుకోవడానికి ఏరియా కూడా ప్రొవిజన్ ఇవ్వడం జరిగింది. సో మనం కార్నర్ నుంచి చూసుకుంటే ఈ విధంగా ఉంటుంది. మనకి గేట్ పిల్లర్కి వచ్చేసి టైల్ వర్క్ ఇవ్వడం జరిగింది. దాని ప్యాటర్న్ ఈ విధంగా ఉంటుంది. మెయిన్ డోర్కి బిగ్ సైజ్ టైల్ యూజ్ చేయడం జరిగింది, వైట్ కలర్ టైల్. ఇది మెయిన్ డోర్ టేక్తో వస్తుంది. దాని యొక్క ప్యాటర్న్ ఈ విధంగా ఉంటుంది. సో ఎంటైర్ ప్రాపర్టీ వచ్చేసి మనకి మార్బుల్ ఫ్లోరింగ్ వస్తుంది విత్ ఫాల్ సీలింగ్. ఎదురు వచ్చేసి టీవీ ఏరియా. మీకు ఎంత బిగ్ సైజ్ టీవీ ఉన్నా కానీ కంఫర్టబుల్గా సరిపోతుంది. కింద షెల్ఫ్స్, పైన వచ్చేసి మనకి రెడ్ కలర్ గ్రానైట్ యూజ్ చేయడం జరిగింది. బిగ్ సైజ్ విండో వెంటిలేషన్ కోసం. సో మనం హాల్ నుంచి చూసుకుంటే ఈ విధంగా ఉంటుంది. పైన ఫాల్ సీలింగ్, మనకి షెల్ఫ్స్ వస్తాయి. ఇది వచ్చేసి ఆర్చ్, మనకి హ్యాండ్ వాష్ ఏరియా, డైనింగ్ ఏరియా, మళ్ళీ బ్యాక్ సైడ్ కూడా షెల్ఫ్స్. ఇది వచ్చేసి ఓపెన్ కిచెన్ టాప్ వచ్చేసి మనకి బ్లాక్ కలర్ గ్రైండ్ యూజ్ చేయడం జరిగింది. కింద షెల్ఫ్స్, పైన టైల్ వర్క్ అనేది ఈ విధంగా ఇచ్చారు. ఇది వచ్చేసి ఈస్ట్ డోర్ అండి. సర్వెంట్స్ వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళే యాక్సెస్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. కిచెన్ పక్కనే మనకి పూజ రూమ్ వస్తుందండి. కంఫర్టబుల్గా 2 పర్సన్స్ కూర్చొని పూజ చేసుకోవచ్చు. లోపల టైల్ వర్క్ అనేది ప్లెయిన్ వైట్ ఇవ్వడం జరిగింది. సో మనం రఫ్గా చూసుకోవాలనుకుంటే కిచెన్, డైనింగ్ ఏరియా, హాల్ ఇలా వస్తే, సో మనకి ఎదురుగానే మనకి చిల్డ్రన్స్ వాష్రూమ్ వస్తుంది, కామన్ వాష్రూమ్. మనకి లెఫ్ట్ సైడ్లో మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది, రైట్ సైడ్లో వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఉంటుంది. ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్. దాని యొక్క ప్యాటర్న్ ఈ విధంగా ఉంటుంది. సో నేను కార్నర్ నుంచి చూసుకుంటే ఈ విధంగా ఉంటుంది. పైన వచ్చేసి లో రూఫ్, కామన్ వాష్రూమ్, మిన్నర్ స్టైల్ వస్తుంది. దాని యొక్క ప్యాటర్న్ ఈ విధంగా ఉంటుంది టైల్ది. ఇది లాస్ట్ బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇది పైన ఫాల్సింగ్ ప్యాటర్న్ ఈ విధంగా ఉంటుంది. ఇంకా మీరు గమనిస్తే కలర్స్ ఇంకా కావాలేదండి. సో బిల్డర్ కస్టమర్ చాయిస్కి వదిలేయడం జరిగింది. కస్టమర్కి ఏ కలర్ కావాలో ఆ కలర్ వేసుకోవచ్చు. లాస్ట్ మాస్టర్ బెడ్రూమ్ యొక్క అటాచ్ వాష్రూమ్. ఈరోజు చేసే వెస్టర్న్ స్టైల్ టాయిలెట్ వస్తుంది. దాని యొక్క ప్యాటర్న్ ఈ విధంగా ఉంటుంది. సో ఈ బ్యూటిఫుల్ హౌస్ వచ్చేసి మనకి చీర్యాల్లో ఉందండి. ఈ చీర్యాల్ నియర్ టు ఈసీఎల్ అండి. ప్రాపర్టీ డీటెయిల్స్కి వస్తే ఈస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ 150 స్క్వేర్ యార్డ్స్, 30-45 డైమెన్షన్. మీకు దాదాపుగా 1250 ఎస్ఎఫ్టీ వస్తుంది. ఇంటి ముందు రోడ్ వచ్చేసి 30 ఫీట్ రోడ్. ప్రైస్ కేవలం 68 lakhs మాత్రమే. ఈ ప్రాపర్టీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి. తప్పకుండా మీకు బెస్ట్ ప్రైస్కి ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ.